నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు రామయ్య. నేను మీతో నా బాధలను, నా అనుభవాలను పంచుకోవాలనుకున్నాను. నేను సాధారణ రైతు కూలీనండి. రోజు పని చేస్తే కానీ నాకు తిండి కానీ నిత్యావసరాలు కానీ దొరకవు. నేను చాలా కష్టపడి కూలీనాలు చేసుకుంటూ బతికేవాడినండి. నా లైఫ్ గురించి మీకు చెప్పాలనుకున్నా. నేను ఎంత సాధారణ పేద మనిషి అంటే ఉండడానికి ఇల్లు కూడా చక్కగా లేదండి. నాకు మొత్తం ఇల్లు కూడా కిరాయండి. రోజు పని చేస్తే కానీ నాకు వేతనం కానీ డబ్బులు కానీ రావండి. సాధారణ రైతు కూలిని. మాకు ఒక పక్షి ఉందండి మాతోటి. ఇది ఎప్పుడు మాకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు కూలిగాని మా వంద వస్తూ బాగుంటుంది. కానీ ఏం లాభం, ఇప్పుడున్న ఈ వాతావరణానికి ఈ పక్షులు బతికేటట్లేదు. ఏమో ఇంకా నువ్వైతే ఈ పక్షులు ఎడిపోతే అర్థం కావట్లేదు. ఇదివరకు నా చిన్నతనంలో గ్రామంలో కానీ ఇక్కడ కానీ వాడి కూలతో ఎంతో ప్రశాంతంగా ఉండేది. నా చిన్నప్పుడు చిలుకలు ఉండేదండి. ఆ చిలుకలు అరుపు చూస్తుండే, వాటి అందాన్ని, వాటి ఉయ్యలను చూస్తుండే, రామచిలుకను చూస్తుండే ఎంతో ముచ్చట వేసేదండి. ఇప్పుడు ఆ రామచిలుకలు ఏమైనాయి, తాడి చెట్టు త్వరలు ఏమైనా అర్థం కావట్లేదండి. నమస్కారం ఫ్రెండ్స్. సెకండ్ పార్ట్